ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్స్. నమస్కారం. ఐడ్రీమ్కి స్వాగతం, సుస్వాగతం. వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా. అయితే అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారు భక్తులకి. మరి ఆ అవతారాలు అలాగే వాటి యొక్క విశిష్టతలు తెలియపరచడానికి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వారాహి నవరాత్రులు రానున్నాయి జూలై 15th నుంచి. సో ఈ తరుణంలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే వాటి యొక్క విశిష్టతలు కూడా తప్పనిసరిగా అమ్మ. ఆషాఢ శుద్ధ పాడ్యమి మొట్టమొదటి రోజు వారాహి నవరాత్రుల్లో. వారాహి శక్తి అతీతమైనటువంటి శక్తి. అమ్మవారిని ఆరాధిస్తే అనేక రకాలైనటువంటి కలియుగంలో భౌతికపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి, అలాగే ముక్తి మార్గం చేరడానికి. ఇక్కడ కేవలం మనం ఎంతసేపటికి మన ఇంట్లో ఇల్లు కొనుక్కుంటామా, భూమి కొనుక్కుంటామా, కోర్టు వివాదాలు తీరిపోతాయా, పెళ్ళిళ్ళు అవుతాయా, మంచి విద్యలు వస్తాయా, మంచి ఉద్యోగాలు వస్తాయా, ఉన్నత పదవి రాజకీయ యోగం కలుగుతుందా, వీటికి మాత్రమే కాకుండా ముక్తి మార్గం ఎంచుకోవడానికి అమ్మవారిని కనుక ఆరాధిస్తే అతి తొందరగా కూడా ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. ముక్తి అంటే ఏంటి? ఇహలోకంతో అసలు పని లేకుండా ఉండడమే ముక్తి. అసలు ఏ వ్యక్తితో, ఏ వస్తువుతో ఏ రకమైనటువంటి అవసరాలు లేకుండా ఉండటం. తిన్నామా, తినలేదా, నిద్రపోయామా, నిద్రపోలేదా, ఏదైనా వస్త్రం ఉందా లేదా, అసలు ఎవరు ఏంటి, భూమి మీద ఏదీ లేదు, శూన్యమే ఉంది. ఆ శూన్యంలో భగవంతుడిని చూడటమే ముక్తి మార్గం. ఇది నిజ జీవితంలో సాధ్యమవుతుందా గురుగారు? దానికోసం తారసపడేవాడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఎంతసేపటికి భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి పూజలు చేసేటువంటి జనాన్ని ఎంతమంది చూస్తున్నామో, ఇలాగే ఇప్పుడు మీకు కుంభమేళ జరిగినప్పుడు అనేక రకాలైనటువంటి నాగసాధువులు, అఘోరాలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ చేసేటువంటి సాధన ఏంటి? ముక్తి మార్గం కోసమే కదా, ముక్తి పొందడం కోసమే కదా. అవునా? మనకి అలాంటి ముక్తి మార్గాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు ఉన్మత్త వారాహి. మొట్టమొదటి రోజు జ్ఞానం ఎక్కువగా కలుగజేసేటువంటి అమ్మవారు. ఈ అమ్మవారు అంటే మనకి ఎలా ఉంటారు అంటే చిన్న స్వరూపంలో ఉంటారు. చిన్న పిల్ల స్వరూపం, చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు, ఆడపిల్లల స్వరూపంలో ఉంటారు. ఉన్మత్త వారాహి అంటారు ఈ అమ్మవారిని. ఈ ఉన్మత్త వారాహి ఏం కలుగు చేస్తుంది? ముఖ్యంగా మనకంటే జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి శక్తి మనకి ఉన్మత్త వారాహి. ఇక్కడ దీంతో పాటుగా పిల్లలకి ఆటిజంతో పిల్లలు పుడుతుంటారు చూసారా, అంటే మానసికమైనటువంటి ఎదుగుదల లేకపోవడం. అవును, ఈ మధ్య కాలంలో చాలా ఇలాంటివి ఎక్కువగా ఉన్నారు. అలాగే కన్ఫ్యూజన్, చిన్న చిన్న వాటికి కూడా సెన్సిటివ్గా టెన్షన్ పడిపోవటం, డీప్ థింకింగ్, ప్రతి చిన్న విషయానికి భూతత్వం వేసి చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ఉన్మత్త వారాహి అమ్మవారి ఆరాధన చేస్తే ఈ రకమైనటువంటి సమస్యలు మొత్తం తీరిపోతాయి. ఆటిజం కావచ్చు, మానసికంగా ఎదుగుదల కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఎక్కువగా అతిగా ఆలోచించడం కావచ్చు, ఇవన్నీ కూడాను ఎక్కువగా దూరం చేసి సద్గతిని, సత్ప్రవర్తనని, అలాగే మంచి జ్ఞానాన్ని ప్రసాదింపచేసేటువంటి శక్తే ఉన్మత్త వారాహి. ఈ అమ్మవారి పేరు ఉన్మత్త వారాహి. మొట్టమొదటి రోజున అమ్మవారి అవతారం. ఈ అమ్మవారు ముఖ్యంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్మవారి చేతిలో జ్యోతి ఉంటుంది నాన్న. ఒకటి కాగడ అంటాం కదా, కాగడలానే ఒక ప్రమిదలో జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ జ్యోతికి అర్థం ఏంటి? దివ్య జ్యోతి, జ్ఞాన జ్యోతి అంటాం దీన్ని. మన జ్ఞానం ఎలా ఉంటుంది, ఏ స్వరూపంలో ఉంటుందని శాస్త్రం చెప్తుంది అంటే జ్ఞాన స్వరూపంలో, జ్ఞానం జ్యోతి స్వరూపంలో ఉంటుందని చెప్తారు. కాబట్టి అమ్మవారు దివ్య జ్యోతిని పట్టుకొని ఉంటుంది, ఆవాహన చేసుకొని ఉంటుంది చేతిలో. ఈ అమ్మవారికి తప్పనిసరిగా విద్యార్థుల విద్య కోసమైనా, మంచి జ్ఞానం కోసమైనా, మంచి దుర్వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తులు దూరం అయిపోయి ఆ దుర్వ్యసనాలకి, మంచి అలవాట్లకి లోబడేటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. మరి అమ్మవారికి ఎలాంటి నివేదన పెట్టాలి పూజ చేస్తే? ఇది కూడా సాయంకాల పూట చేసేటువంటి పూజలో నివేదన పెట్టవలసినటువంటి ప్రసాదం ఏంటి అంటే మనకి పులగం అంటాను నాన్న. పులగం అంటే కట్టె పొంగలి. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా పొంగల్ అంటుంటారు. పొంగల్ అంటే మనకి
మిరియాలు, పెసరపప్పు అన్నంలో వేసి వండుతుంటాం కదా, అలాగే నెయ్యి వేస్తూ ఉంటాం. అట్లా కట్టె పొంగలి అంటారు. అసలు దీని పేరు కట్టె పొంగలి అంటారు, పులగం అంటారు. పులగం అంటే చాలామందికి పాత వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కట్టె పొంగల్ అంటే కొంతవరకు తెలుస్తుంది. అందరికీ తెలియాలంటే పొంగల్ అంటే అర్థమైపోతుంది. పొంగల్ అంటే సంక్రాంతి పండుగ కాదు స్వామి, పొంగలి, కట్టె పొంగలి. దీన్ని అమ్మవారికి నివేదించడం ద్వారా నిజంగా చూడండి, అప్పుడే చిన్న ఇప్పుడు ఓ మాట చెప్పాలి అంటే నాన్న, రజస్వలైన సమయంలో కూడా ఆడపిల్లలకి ఏం పెడతారు? కట్టె పొంగలి పెడతారు. కాబట్టి పులగం నివేదన పెట్టడం అనేటువంటిది చాలా విశేషం నాన్న. ఈ విధంగా పూజ చేసుకుంటూ ఇందాక మనం చెప్పినటువంటి ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమో నమః, ఇది ఆడవాళ్ళు చేయవలసినటువంటి మంత్రం. మగవాళ్ళైతే ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమస్వాహ. ఆడవాళ్ళైతేనేమో నమో నమః, మగవాళ్ళైతే స్వాహాకారంతో ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఈ విధంగా పూజ చేసుకుంటే మొదటి రోజున దివ్యమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. చాలా చక్కగా తెలియపరిచారు గురువు గారు. వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా వ్యూవర్స్ కి తెలియపరిచారు. మీకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.